హాయ్ అండి. మేము అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు అరుణాచలంలోన రూమ్స్ ముందుగా చూడాలనుకున్నాము. ఏ రూమ్స్ బావుంటాయని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాక, ఇవి దేవస్థానానికి సంబంధించిన ఇప్పుడు కొన్ని దేవస్థానానికి సంబంధించినవుంటాయి. కొన్ని రూమ్స్ ఏమో నార్మల్‌గా మనం ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి. సో, ఈ ఆలయం అన్నది గవర్నమెంట్‌కి సంబంధించిన రూము. మేము దీన్ని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. అప్పట్లో మేము బుక్ చేసుకున్న టైంలో దీని కాస్ట్ 1500 పర్ డే. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. మేము బుక్ చేసుకున్నది ఈ రూమ్ అండి. ఈ రూమ్‌లోన మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్ళాము ట్రిప్‌కి. సో, మాకు మొత్తం హోల్ ఫ్యామిలీ అందరికి ఫ్రీగా సరిపోయేలాగా రూమ్ చేసుకున్నాము. సో, ఈ రూమ్‌లో 2 డబుల్ కట్ బెడ్స్ ఇచ్చారు. 2 సింగిల్ కట్స్ ఇచ్చారు. అంటే ఇంచుమించుగా 6 మెంబర్స్ ఫ్రీగా పడుకోవచ్చు. చిన్న పిల్లలతో సహా ప్రశాంతంగా ఉండొచ్చు. సో, దీనికి ల్యాండ్‌లైన్ కూడా మనకి అలాట్ చేశారు. అండ్ రూమ్ అయితే చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా ఉందండి. ఇది ముందుగా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లి చేసుకుంటే మేబీ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. సో, ఇదిగోండి ఫస్ట్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫస్ట్ ఒక సైడ్‌కి ఒక డబుల్ కాట్, ఒక సైడ్ సింగిల్ కాట్, పక్కన విండోస్, ఇంకా కొంచెం కబోర్డ్స్ కూడా ఇచ్చారు మనకి. అలా ముందుకు వెళ్తే చూడండి రూమ్ లాంగ్ వేలో చూపిస్తున్నాను. ఒక సైడ్ డబుల్ కాట్ మంచం ఉంది. ఒక సైడ్ 2 సైడ్స్ 2 డబుల్ కాట్స్, 2 సింగిల్ కాట్ ఉన్నాయి. అలాగే ఒక పెద్ద కబోర్డ్ ఉంది. మన స్టోరేజ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు. అలా కొంచెం ముందుకెళ్ళాక వాష్‌రూమ్స్ ఉన్నాయి. సైడ్‌కి ఇంకా ఏమంటారు చక్కగా మనం డ్రెస్సింగ్ రూమ్ కూడా అక్కడ అరేంజ్ చేశారు. సో, మనం ఎక్కువ మంది ఎళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ కూడా చక్కగా ఒక రూమ్ లాగా ఉంది పక్కన మార్చుకోవడానికి. నెక్స్ట్ వాష్ బేసిన్, నెక్స్ట్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. సో, ఈ రూమ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇక్కడ నుంచే టెంపుల్‌కి ఒక 5-10 మినిట్స్‌లో మనం వెహికల్ మీద అయితే 5-10 మినిట్స్‌లో టెంపుల్‌కి వెళ్ళిపోవచ్చు. రీచ్ అయిపోవచ్చు. సో, రూమ్ అయితే ఓవరాల్‌గా చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేశారు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటే ఈజీగా మనకి ఈ రూమ్ సరిపోతుంది. లేదా చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. 2 బెడ్‌రూమ్స్‌వి అలాగా. సో, మా కన్వీనియంట్‌కి తగ్గట్టుగా మేమేమో ఈ రూమ్‌ని చూజ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్‌కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి, మళ్ళీ రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము వెళ్ళిపోయాము. సో, 1 డేకి 1500-2000 చార్జ్ చేశారు. అంటే 2 డేస్ ఉంటే 2 డేస్‌కి ఇస్తారు మనకి. ఇది మనకి గవర్నమెంట్ రూమ్స్ ఇవి. అంటే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా అయితే ఇదండి ఆలయం రూమ్ టూరు. మీకు ఒకవేళ గాని నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రూమ్స్ ముందుగా చూడాలనుకున్నాము. ఏ రూమ్స్ బావుంటాయని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాక, ఇవి దేవస్థానానికి సంబంధించిన ఇప్పుడు కొన్ని దేవస్థానానికి సంబంధించినవుంటాయి. కొన్ని రూమ్స్ ఏమో నార్మల్‌గా మనం ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి. సో, ఈ ఆలయం అన్నది గవర్నమెంట్‌కి సంబంధించిన రూము. మేము దీన్ని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. అప్పట్లో మేము బుక్ చేసుకున్న టైంలో దీని కాస్ట్ 1500 పర్ డే. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. మేము బుక్ చేసుకున్నది ఈ రూమ్ అండి. ఈ రూమ్‌లోన మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్ళాము ట్రిప్‌కి. సో, మాకు మొత్తం హోల్ ఫ్యామిలీ అందరికి ఫ్రీగా సరిపోయేలాగా రూమ్ చేసుకున్నాము. సో, ఈ రూమ్‌లో 2 డబుల్ కట్ బెడ్స్ ఇచ్చారు. 2 సింగిల్ కట్స్ ఇచ్చారు. అంటే ఇంచుమించుగా 6 మెంబర్స్ ఫ్రీగా పడుకోవచ్చు. చిన్న పిల్లలతో సహా ప్రశాంతంగా ఉండొచ్చు. సో, దీనికి ల్యాండ్‌లైన్ కూడా మనకి అలాట్ చేశారు. అండ్ రూమ్ అయితే చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా ఉందండి. ఇది ముందుగా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లి చేసుకుంటే మేబీ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. సో, ఇదిగోండి ఫస్ట్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫస్ట్ ఒక సైడ్‌కి ఒక డబుల్ కాట్, ఒక సైడ్ సింగిల్ కాట్, పక్కన విండోస్, ఇంకా కొంచెం కబోర్డ్స్ కూడా ఇచ్చారు మనకి. అలా ముందుకు వెళ్తే చూడండి రూమ్ లాంగ్ వేలో చూపిస్తున్నాను. ఒక సైడ్ డబుల్ కాట్ మంచం ఉంది. ఒక సైడ్ 2 సైడ్స్ 2 డబుల్ కాట్స్, 2 సింగిల్ కాట్ ఉన్నాయి. అలాగే ఒక పెద్ద కబోర్డ్ ఉంది. మన స్టోరేజ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు. అలా కొంచెం ముందుకెళ్ళాక వాష్‌రూమ్స్ ఉన్నాయి. సైడ్‌కి ఇంకా ఏమంటారు చక్కగా మనం డ్రెస్సింగ్ రూమ్ కూడా అక్కడ అరేంజ్ చేశారు. సో, మనం ఎక్కువ మంది ఎళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ కూడా చక్కగా ఒక రూమ్ లాగా ఉంది పక్కన మార్చుకోవడానికి. నెక్స్ట్ వాష్ బేసిన్, నెక్స్ట్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. సో, ఈ రూమ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇక్కడ నుంచే టెంపుల్‌కి ఒక 5-10 మినిట్స్‌లో మనం వెహికల్ మీద అయితే 5-10 మినిట్స్‌లో టెంపుల్‌కి వెళ్ళిపోవచ్చు. రీచ్ అయిపోవచ్చు. సో, రూమ్ అయితే ఓవరాల్‌గా చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేశారు.
అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక 6 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటే ఈజీగా మనకి ఈ రూమ్ సరిపోతుంది. లేదా చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి 2 బెడ్‌రూమ్స్‌వి అలాగా. సో, మా కన్వీనియంట్‌కి తగ్గట్టుగా మేమేమో ఈ రూమ్‌ని చూజ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్‌కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి, మళ్ళీ రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము వెళ్ళిపోయాము. సో, 1 డేకి 1500 టు 2000 చార్జ్ చేశారు. అంటే 2 డేస్ ఉంటే 2 డేస్‌కి ఇస్తారు మనకి. ఇది మనకి గవర్నమెంట్ రూమ్స్ ఇవి. అంటే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా అయితే ఇదండి ఆలయం రూమ్ టూరు. మీకు ఒకవేళ గాని నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.